సెవెన్ హెచ్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. నమస్తే సార్. 7H టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మన ముందు పన్నులూరి జానకిరామ్ గారని, తను సినీ విశ్లేషకుడు మరియు రచయిత గారు. తన మాటల్లో మనకి అమర గాయకుడు సార్, అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జన్మదినం కాబట్టి ఈరోజు ఆయన గురించి, ఆయన జీవిత చరిత్ర మరియు చలనచిత్ర విశేషాల గురించి మీ మాటల్లో వివరించగలరా జానకిరామ్ గారు? తప్పకుండా తెలియజేస్తాను సార్. 1922 డిసెంబర్ 4వ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా చౌటపల్లి గ్రామంలో ఘంటసాల మాస్టర్ గారు జన్మించారు. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా చౌటపల్లి. ఓకే. ఘంటసాల మాస్టర్ గారి పూర్తి పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు. వెరీ గుడ్. వారి తల్లిదండ్రులు రత్తమ్మ, సూర్యనారాయణ గారు. ఈ సూర్యనారాయణ గారు తరంగాలు, భజనలు ఇలాంటి వాటికి వెళుతూ ఘంటసాల మాస్టర్ గారిని తీసుకెళ్తుండేవాడు. ఘంటసాల మాస్టర్ గారి తండ్రి. ఓకే. అప్పుడు ఘంటసాల గారు నృత్యం చేస్తుండేవాళ్ళు. అంటే వాళ్ళు ఈ తరంగాలు, భజనలు పాడుతున్నప్పుడు నృత్యం చేస్తుంటే బాలభరతుడు అని అనేవాళ్ళు. బాలభరతుడు వెరీ గుడ్ అని అనేవారు. తర్వాత ఘంటసాల మాస్టర్ గారి చిన్నతనంలోనే తండ్రి గారు కాలం చేశారు. ఓకే. సరే, మేనమామ దగ్గర పెరిగారు. ఓకే. ఘంటసాల గారికి సంగీతం నేర్చుకోవాలని అభిలాష. ఓకే. సరే, తర్వాత ఆయనకి చేతికి ఉన్నటువంటి బంగారు ఉంగరాన్ని అమ్మి విజయనగరం మహారాజా కళాశాలలో సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళారు. ఓకే. తర్వాత అక్కడ కొంచెం అంటే కొన్ని ఇబ్బందుల కారణంగా ఒక వారాల అబ్బాయిగా కూడా ఉండాల్సి వచ్చింది. వారాల అబ్బాయి అంటే భోజనం కోసం ఒక్కొక్క వారం ఒక్కొక్క చోటుకి వెళ్తుంటారు. దాన్ని వారాల అబ్బాయి అంటారు. ఓకే. ఆ విధంగా ఆ భుక్తి గడవటానికి ఆ విధంగా కూడా ఆయన గడిపి, అంటే ఆ సంగీతం మీదటువంటి నేర్చుకోవాలనేటువంటి అభిలాష, ఆ తపన, తాపత్రయం అనేది ఆయనకి అలా ఉండేది. ఓకే. సరే, విజయనగరం మహారాజా కళాశాలలో సంగీతంలో పట్టభద్రులైనారు. తర్వాత వచ్చేసి 1942 సంవత్సరంలో భారత స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నది. క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంది సార్. సరే, ఘంటసాల మాస్టర్ గారు దేశభక్తుడు. ఓకే. సరే, ఆయన దేశభక్తి గీతాలు అవన్నీ ఆలపించడంతో ఆనాటి మా ప్రభుత్వం ఘంటసాల గారిని అలీపూర్ జైల్లో కారాగార వాసం శిక్ష వేశారు. 18 నెలల పాటు అది. తర్వాత ఇక విడుదలైన తర్వాత 1944 మార్చి 3వ తేదీన సావిత్రమ్మ గారిని వివాహం చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఘంటసాల గారి కుటుంబానికి విషయాలకు వచ్చేటప్పటికి ఘంటసాల గారి అన్నయ్య ఆదినారాయణ శాస్త్రి, తమ్ముడు సదాశివుడు, ఇక అక్క చెల్లెళ్ళు జయప్రద, వెంకట సుబ్బమ్మ, అన్నపూర్ణ గారులు. ఇక ఘంటసాల గారి సంతానం 2 కుమారులు, విజయ్ కుమార్, రత్న కుమార్. ఇక శ్యామల, సుగుణ, శాంతి, ముగ్గురు కుమార్తెలు. ఇక తర్వాత ఘంటసాల గారు 1945 సంవత్సరంలో స్వర్గసీమ చిత్రంతో చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. అంటే సముద్రాల రాఘవాచార్యులు గారు, అంటే ఆయన సముద్రాల సీనియర్ అనేవాళ్ళు. ఆయన ప్రోత్సాహంతో ఆయన పిలుపు మేరకు మద్రాసు చేరుకొని ఇట్లా చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. స్వర్గసీమలో లే వెన్నెల చిరునవ్వుల అనే తొలి పాట అయింది. భానుమతి రామకృష్ణ గారితో ఫస్ట్ పాట, పద్మశ్రీ భానుమతి గారితో ఫస్ట్ పాట పాడారు ఆయన, యుగల గీతం అది. ఘంటసాల గారి పాటకి అభినయించిన వ్యక్తి ఎవరంటే నారాయణరావు గారు. అంటే ఘంటసాల గారు ఆలపించిన తొలి పాటకి తెర మీద అభినయించిన వ్యక్తి నారాయణరావు గారు. అది. తర్వాత ఘంటసాల గారు సంగీత దర్శకుడిగా మారారు. 1949 సంవత్సరంలో కీలుగుర్రం అనే సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు విజయవంతంగా. ఇక ఘంటసాల గారి జీవితంలో ఆధ్యాత్మికంగా మనం చూస్తే 1969 నుంచి 1972 వరకు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన గాయకునిగా పదవి బాధ్యతలు, అంటే సేవలు అందించారు. 1969 నుంచి 72 వరకు ఆస్థాన గాయకుడు. మరి భగవద్గీత చెప్తాను. 1970 సంవత్సరంలో ఘంటసాల మాస్టర్ గారి సంగీత రజతోత్సవం అని జరిగింది. తర్వాత 1970 జనవరి 26వ తేదీన ఘంటసాల మాస్టర్ గారు
చలనచిత్ర రంగానికి చేసిన విశేష సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఓకే. ఆనాటి రాష్ట్రపతి వివి గిరి గారి చేతుల మీదుగా ఆయన అందుకోవడం జరిగింది పద్మశ్రీ పురస్కారం. ఆ రోజుల్లో పద్మశ్రీ పురస్కారం అంటే చాలా గొప్ప విషయం. 4వ వ్యక్తి అంటే అది ఆ రోజుల్లో పద్మశ్రీ అవార్డుకి 4వ వ్యక్తిగాని విన్నాం సార్. తర్వాత 1971 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ అంటే అక్కడ ఆయన కచేరీ చేశారు. ఓకే. తర్వాత ఆయనకి శాంతి బహుమతి ఇచ్చారు, శాంతి పథకం అని ఇచ్చారు ఐక్యరాజ్య సమితిలో. వెరీ గుడ్. తర్వాత 1973 సంవత్సరంలో భగవద్గీతను గానం చేశారు. అది ఇందాక మిమ్మల్ని అడిగి ఈ భగవద్గీత గానం చేయడం అనేది ఆయనకి ఒక జీవితాశయం. సూపర్ సార్ అసలు అది. ఇప్పుడు ఘంటసాల మాస్టర్ గారు అంటే ఆయన జీవితంలో చివరి 2 సంవత్సరాలు భగవద్గీత మీదే ఆయన దృష్టి పెట్టారు, కాన్సన్ట్రేషన్ చేశారు. వెరీ గుడ్. అది ఆయన ఒక జీవితాశయంగా దాన్ని. తర్వాత అంటే మధ్యలో కొంచెం ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా 1973 జూన్లో కొంత, 1973 డిసెంబర్లో కొంత ఈ భగవద్గీత రికార్డ్ చేయడం జరిగింది. అలాగే అంటే సగభాగం జూన్లో, సగభాగం డిసెంబర్లో. మధ్యలో ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే ఆయన కొంచెం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడటం, అది కారణం. వాయిస్ కొంచెం శారీరకమైనటువంటి ఆరోగ్య సమస్యల కారణం. ఓకే. అయితే మొత్తం ఘంటసాల మాస్టర్ గారు ఇక 110 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1974 ఫిబ్రవరి 11న ఆయన స్వర్గస్థులైనారు. ఓకే. ఇక ఘంటసాల మాస్టర్ గారి జీవితంలో కొన్ని మనం ముఖ్యమైన విశేషాలు అంటే ఆయనకు సంబంధించి తెలుసుకున్నాము. 1974 ఏప్రిల్ 21న ఈ భగవద్గీత రికార్డును విడుదల చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. భగవద్గీత అనేది ఆయన రికార్డు చేసిన తర్వాత ఆ రికార్డు విడుదలకు ముందే ఆయన స్వర్గస్థులైనారు. విడుదల కాలేదు. అంటే ఈ రికార్డు వెంకటేశ్వరరావు గారు వినలేదు, ఆయన వినలేదు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే హెచ్ఎంబి కంపెనీ వాళ్ళు మొదట ఈయన ఒక ముందు సగభాగం రికార్డు విడుదల చేయమని ఘంటసాల గారు కోరితే హెచ్ఎంబి వాళ్ళు ఏమన్నారంటే మొత్తం ఒకేసారి విడుదల చేస్తామండి అంటూ ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మొత్తం రికార్డింగ్ పూర్తి చేశారు. అయితే రికార్డు విడుదలకు ముందే ఈయన కన్ను మూశారు అనమాట. అప్పుడు ఆయన స్వర్గస్థులైన 2 నెలల తర్వాత నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు ఈ భగవద్గీత రికార్డును విజయవాడ దుర్గా కళా మందిరంలో ప్రముఖుల సమక్షంలో, ప్రముఖ కవులు వాళ్ళందరి సమక్షంలో ఇది విడుదల చేసి తన గురువు అయినటువంటి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి తొలి రికార్డు ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే 1974 ఏప్రిల్ 21న భగవద్గీత రికార్డు విడుదలైంది. 1974 ఏప్రిల్ 21. అప్పటికి ఘంటసాల వెంకటేశ్వర గారు మరణించారు. ఇక ఇంకా 2002 సంవత్సరంలో విజయవాడలో ఘంటసాల గారి పేరుతో సంగీత నృత్య కళాశాల ఏర్పాటైంది. 2002. ఇక 2003 ఫిబ్రవరి 11వ తేదీన భారత ప్రభుత్వం ఘంటసాల గారి చిత్రంతో ఆయన పేరు మీద పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. పోస్టల్ స్టాంప్ అంటే మన భారత ప్రభుత్వం. తర్వాత 2014 సంవత్సరంలో అమెరికాలో ఘంటసాల గారి పోస్టల్ స్టాంప్ విడుదలైంది. అమెరికాలో. తర్వాత ఘంటసాల గారి పేరిట 3 దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి సార్? అంటే 3 దేవాలయాలు ఉన్నాయి. అంటే మనకు అందిన సమాచారం ప్రకారం 3 దేవాలయాలు ఉన్నాయని తెలుసు. తర్వాత ఘంటసాల గారి విగ్రహాలు సుమారు 52 ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ రోజున పొదిలిలో కూడా నూతనంగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు, మన ప్రకాశం జిల్లా పొదిలిలో. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా. అందువల్ల ఏంటంటే ఆ విధంగా ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఘంటసాల గారి శత జయంతి సందర్భంగా శతవసంతాల ఘంటసాల అనే ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. శతవసంతాల ఘంటసాల ఆయన శత జయంతి సందర్భంగా. అంటే 1922 నుంచి 2022కి శత జయంతి అయింది కదా, ఆ సందర్భంగా శతవసంతాల ఘంటసాల అనే ఒక పుస్తకాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు విడుదల చేయడం జరిగింది. ఇక తర్వాత సుమారు 130కి పైగా ప్రాంతాల్లో ఘంటసాల గారి శత జయంతి ఉత్సవాలు జరిగాయి. 130కి పైన ప్రాంతాల్లో, 130 పైగా ప్రాంతాల్లో జరిగినాయి. ఘంటసాల గారి జీవిత చరిత్ర ఆధారంగా అంటే బయోపిక్ అంటాం, అది ఇప్పుడు సినిమాగా వస్తుంది. ఎప్పుడంటే 2025 ఫిబ్రవరి 14వ తేదీన ఆ సినిమా విడుదలవుతుంది. బయోపిక్ ఆయన జీవిత చరిత్ర 2025 ఫిబ్రవరి 14. అది కృష్ణ చైతన్య అనేటువంటి నటుడు ఘంటసాల గారి పాత్రను పోషించడం జరిగింది. ఫిబ్రవరి అనగానే మీరు ఫీల్ అవుతుంది, ఆ రోజు లవర్స్ డే ఉంది సార్.
మీరు అన్నదానికి కూడా చెప్తున్నాను. ఘంటసాల గారి జీవిత చరిత్ర సినిమాలో ఘంటసాల ఆయన భార్య సావిత్రి పాత్రలను పోషిస్తున్న వారిద్దరు కూడా నిజ జీవితంలో భార్యాభర్తలే. వెరీ గుడ్ సార్. కృష్ణ చైతన్య గారు, మృదుల గారు. కరెక్ట్. అది అంటే ఈ దంపతులు ఆ దంపతుల పాత్రలు పోషిస్తున్నారు. ఓకే సార్. అదొక విశేషం. ఇక ఘంటసాల గారి గురించి ఇద్దరు గొప్ప నటులు అంటే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. వాళ్ళు ఏమన్నారో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. చెప్పండి. ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే, కళ ప్రజాసేవ కోసం అని నమ్మే నేను ఏ సామాజిక సేవా కార్యక్రమం చేపట్టినా ఘంటసాల మాస్టర్ గారు నేనున్నానంటూ వెన్ను తట్టి వెంట నడిచారు. ఓకే. దేశానికి యుద్ధ నిధి సేకరణ, తుఫాను బాధితులకు విరాళాలు, ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు అందులో ఉన్నాయి. అవును సార్, అప్పుడు జరిగింది కదా. అది ఎన్టీ రామారావు గారు చెప్పిన ఆయన అభిప్రాయం అన్నమాట. ఘంటసాల మాస్టర్ గారి గురించి ఆయన చెప్పినటువంటి మాట. ఇక నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే, ఘంటసాల గానామృతం నా రక్తంలో ఉంది కాబట్టి తను వెళ్ళిపోయినా నేను ఎక్కువ కాలం జీవించాను. ఓకే. ఘంటసాల గానామృతం నా రక్తంలో ఉందని చెప్పారు ఆయన. ఓకే. ఆయన ఆత్మ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అన్నారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పిన మాటల్లో. ఓకే. ఇక ఘంటసాల గారి గురించి మనకి ప్రముఖ కవులు కొంతమంది చెప్పారు. అదొకసారి మనం చూద్దాము. చెప్పండి సార్. పింగళి నాగేంద్రరావు గారు, అలాగే సి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా దాశరథి గారు, కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు ఘంటసాల మాస్టర్ గారి గురించి వారి అభిప్రాయాలు ఏం చెప్పారో ఒకసారి మనం మీకు చెప్తాను నేను. శ్రీ కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు కవితా రూపంలో చెప్పారు. అతడు ప్రసన్న మధుర భావార్థమూర్తి, సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి, లలిత గాంధర్వ దేవతల కొలువు తీరు, కలికి ముత్యాల శాల మా ఘంటసాల. కవితా రూపంలో చెప్పారు ఆయన. చక్కగా చాలా చక్కగా చెప్పారు సార్. ఇక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కూడా ఒక కవితా రూపంలో చెప్పారు. అతడు కోట్ల తెలుగుల ఎద అంచున ఊయల, తీయని గంధర్వ హేళ, గాయకమణి ఘంటసాల అన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇక పింగళి నాగేంద్రరావు గారు. పింగళి నాగేంద్రరావు గారు అంటే ఆ రోజుల్లో ఘంటసాల మాస్టర్ గారు ఆయన గానం చేసిన, సంగీత దర్శకత్వం ఇచ్చిన ఎన్నో చిత్రాలకు గొప్ప పాటలు రాశారు. అవును సార్. అంటే ఇప్పుడు మనకి మాయాబజార్, పాతాళ భైరవి, జగదేక వీరులు కదా, ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి ఆయన పాటలు రాశారు. పాటలు. అలాంటి ఆయన ఏం చెప్పారంటే, ఇంట ఇంటను గంట గంటకు ఎవరి కంఠం వింటారో ఆ ఘంటసాల వారి చిత్రానికి నాద బ్రహ్మాలండి అన్నారు. ఇక దాశరథి గారి అభిప్రాయం, మహాకవి దాశరథి గారు, ఘంటసాల వారి కమనీయ కంఠాన పలకనట్టి రాగమేది, ఘంటసాల గాన ధారల్లోన తడియనట్టి తెలుగు ఎద ఏది అన్నారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతుంటే ఘంటసాల గారి గురించి మనం కొన్ని గంటల పాటు మనం మాట్లాడుకోవచ్చు. కవులు ఘంటసాల గారి గురించి వివరించినవి అందరూ. ఓకే. ఘంటసాల మాస్టర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనుకున్నాము. ఆయన తెలుగులోనే కాకుండా ఇంకా ఇతర భాషల్లో కూడా కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడం జరిగింది. ఘంటసాల గారు నిర్మాతగా కూడా కొన్ని సొంత చిత్రాలు నిర్మించారు. నిర్మాత. ఓకే. ఇప్పుడు ఆయన సొంతంగా నిర్మించిన చిత్రాలు పరోపకారం, సొంత ఊరు, భక్త రఘునాథ్, ఇవి సొంతంగా నిర్మించారు. నాకు ఏమన్నా పాపం లాభాలు వచ్చాయా, నష్టపోయారా సార్? అంటే ఇది ఆయనకు ఆర్థికంగా పెద్దగా ఆయనకే వచ్చిందేది లేదు. సినిమా నిర్మించాలనేటువంటి ఆసక్తితో నిర్మించడం మాత్రమే, అది అంతే. తర్వాత ఆయన ఘంటసాల గారు నటుడు. శ్రీ సీతారామ జననం, త్యాగయ్య, యోగి వేమన, శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రాల్లో నటించారు. మనకి నటించిన సినిమాలు అవి. శ్రీ సీతారామ జననం అంటే ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి తొలి చిత్రం. ఓకే. ఇక త్యాగయ్య, తర్వాత యోగి వేమన, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం. శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం అంటే ఎన్టీ రామారావు గారు వెంకటేశ్వర స్వామి గారు నటించినటువంటి సినిమా. ఆ సినిమాలో శేషశైలవాస శ్రీ వెంకటేశ అని స్వామివారి సన్నిధిలో ఆయన గానం చేయటం మనం ఆ సినిమాలో చూస్తాం. ఓకే. డైరెక్ట్ గా చూస్తాం, మనందరం చూస్తాం అది. తర్వాత ఇక ఘంటసాల మాస్టర్ గారు ఆయన పాడినటువంటి పాటలు, వాటి కొన్ని రాగాలు మనం ఒకసారి గమనిద్దాం. జరిగిన కథ చిత్రంలో భీంప్లాస్ రాగంలో ఆలపించిన భలే మంచి రోజు పసందైన రోజు, బందిపోటు చిత్రంలో సుమనేశ రంజని రాగంలో ఆలపించిన ఊహలు గుసగుసలాడి, ఓకే,
నిర్దోషి చిత్రంలో మధ్యమావతి రాగంలో ఆలపించిన మల్లియలారా మాలికలారా. బంతిపోటు చిత్రంలోనే శివరంజని రాగంలో ఆలపించిన వగలరాణివి నీవే. జయమేరు చిత్రంలో కానడ చక్రవాక రాగాలను కలిపి కొత్త రాగం విజయానంద చంద్రిక, ఆ రాగంలో ఆలపించిన రసికరాజ తగువారము గామ. ఇలాంటి గొప్ప పాటలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. కాకపోతే ఘంటసాల గారు శతాబ్ది గాయకుడు, అమర గాయకుడు. అంటే ఏంటంటే ఒక వ్యక్తి తను కన్ను మూసిన తర్వాత కూడా ఇంకా 50 సంవత్సరాలు ఆయన గురించి చెప్పుకుంటూ ప్రతిరోజు ఆయన పాటలు పాడుకోవటం అంటే ఆయన ఖచ్చితంగా అమరగాయకుడే. ఇప్పటికీ అమరగాయకుడు. ఇప్పటికీ మనం ఆయన గురించి పాటలు పాడుకుంటున్నాం, ఆయన పాటలు పాడుకుంటున్నాం, ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటంటే ఇది ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక మెరగిల్ అనుకోవాలి. అవును సార్. 50 సంవత్సరాలు ఆయన లేకుండానే ఆయన గురించి చర్చ జరుగుతుంది. ఆయన పాటలు వింటున్నాం, ఆయన పాటలు పాడుకుంటున్నాం. అవునవును. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఘంటసాల గారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఘంటసాల గారి అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఆ ప్రతిపాదన ఉన్నది. తప్పనిసరిగా ఘంటసాల గారికి భారతరత్న వస్తుందని మనందరం ఆశిస్తున్నాము. వస్తుంది కూడా. ఈ ఘంటసాల గారి జయంతి సందర్భంగా ఘంటసాల గారిని గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా ఆయన భగవద్గీత శరమదశలో ఆలపించినటువంటి భగవద్గీతలను ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ని మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మీకు నమస్కారాలు సార్. ఓకే, ధన్యవాదాలు.